శివాజ్ఞ ప్రకారం మణిని సింహాసనానికి వెలుపలగా వేలాడదీయించి ఈ విషయాన్ని తన సాటి రాజులైన గంధర్వ రాజ్యాలన్నింటికీ చాటింపు వేయించాడు రాఘవర్ధనుడి తండ్రి. ప్రతి గంధర్వ రాజ్యంలోనూ ఈ మాటలే హడావుడి చేస్తున్నాయి. సాక్షాత్తు శివమణి ప్రకారంగా ఏ వధువు ఆ రాజ్యానికి రాణి అవుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. మణిమేఖల రాజ్యంలో కూడా మణికర్ణికకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతూ ఉన్నది. రాఘవర్ధనుడు మాత్రం శివేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని తన తండ్రి తనకు ఇచ్చిన ధనస్సును కనులకద్దుకుని పూజామందిరంలో పెట్టుకుని వస్తున్న గంధర్వరాజులందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. పెళ్లి సందడి ఆరంభమయ్యింది. ఒక్కొక్కరుగా రాజులు తమ కుమార్తెలతో సహా రాజభవనంలో ప్రవేశించసాగారు. ఆ తర్వాత తంతు ప్రారంభమయ్యింది. రాజకన్యలు శివమణికి ప్రదర్శన చేసి వెలుపలికి వస్తున్నారు. కానీ ఏ ఒక్కరి పాదమహిమ వల్ల ఆమని మెరవడమే లేదు. ఇలా అందరూ రాజకన్యలు వచ్చి చూశారు. చివరికి 2 రాజకన్యలు మాత్రమే మిగిలారు. వారు ముందుకు అడుగు వేయగానే మణి తలతలా మెరవడం ప్రారంభించింది. ఆ మణి కాంతికి రాజభవనమంతటా వెలుగులు నిండాయి. అది చూసి ఆశ్చర్యపడిన రాఘవర్ధనుడు ఇద్దరిలో ఎవరి పాదం వల్ల ఆ మణి మెరుస్తుందో అర్థం కాక తండ్రి వైపు చూశాడు. తండ్రి కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.